హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అది నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన పార్టీ అధిష్టానానికే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడటం మాత్రం కొంచెం సంచలనంగానే మారింది. ఆయన మాట్లాడుతూ తాడిపత్రిలో నా కోసం కష్టపడినటువంటి ఒక 25 మంది తాడిపత్రి మొత్తం చుట్టి ఇసుక మొత్తం తోడేసుకొని లారీలతో తీసుకొని పోతున్నారు. అంటే మీరు ఒక్కళ్ళేనా, మేము బాగుపడవద్దా? 2.5 లక్షల మంది తాడిపత్రిలో ఓటర్లు అందరూ ఉన్నారు, మరి వారందరూ బాగుపడొద్దా? ఇది ఇప్పటికైనా ఆపేయండి, ఇసుక మాత్రం తీయొద్దు. నేను హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాను, ఇక్కడ గ్రీనరీ గురించి ఇబ్బందుల గురించి నేను వెళ్ళాను, మీరు మాత్రం తీయొద్దండి, ఇబ్బందులు పడొద్దండి అంటూ ఆయన ఒక వార్నింగ్ మాత్రం ఇస్తూ వీడియో విడుదల చేశారు. అలాగే ఈ 25 మంది కూడా మీరు నా కోసం పనిచేశారు, మీకేం తినడానికి తిండేం లేదు, బాగానే ఉన్నారు, లేదు మీరు నేను చెప్పినట్టు కూడా తీస్తానంటే అందరూ రండి, మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్దాం, వారే అందరికీ ఇస్తారు, అలా కాకుండా నన్ను కాదని మాత్రం ఇసుక తీస్తే మాత్రం బాగుండదండి అంటూ ఆయన వార్నింగ్ ఇవ్వడం. అలాగే తాడిపత్రిలో ఉండే టిప్పర్ల ఓనర్లందరికీ కూడా ముందే చెప్తున్నాం, ఈ ఇసుక బయట ఊర్లకు కానీ, బయట జిల్లాలకు కానీ, బయట నియోజకవర్గాలకు కానీ తరలిస్తూ దొరికితే కనుక అవి ఇంకా సీల్ చేసేస్తారు, బయటకు రావు, జాగ్రత్తగా ఉండాలి, ఇది తెలుసుకొని మాత్రం మసులుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి నుంచి ఇసుక బయటికి వేరే వాళ్ళు అమ్మటానికి లేదు, ఇది మేము చూసుకుంటాం, మాకు తెలుసు, మీరు ఒక్కరైనా బాగుపడవలసింది, మేము మాత్రం బాగుపడుతుందా? నేను కూడా చాలా నష్టపోయాను పార్టీ పరంగా డబ్బులు పెట్టి, మరి నా నష్టాన్ని ఎవరు పూడుస్తారు అన్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఒక వీడియోని విడుదల చేయడంతో ఇప్పుడు అది సంచలనంగా మారింది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంచలనాలు జేసీ దివాకర్ రెడ్డి గారు ఇంకా ఎన్ని వీడియోలు విడుదల చేస్తారో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.